నమస్తే, వెల్కమ్ టు BDD న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రెండు మిలిటరీ హెలికాప్టర్లు ఢీకొని 10 మంది మృతి. వీడియో వైరల్. ఈ దేశాన్ని అలంకరించాం, చొరబాటుదారులం కాదు. మోదీ వ్యాఖ్యలపై స్పందించిన అక్బరుద్దీన్ ఓవైసీ. విజయనగరం జిల్లాలో సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర. చెల్లూరు వద్ద బహిరంగ సభ. ఏపీలో చిచ్చు రాజేసిన ముస్లిం రిజర్వేషన్లు. వైసీపీ కూటమి నేతల మధ్య పేలుతున్న మాటల తూటాలు. పోలీసు కొంపముంచిన హగ్గ. మాధవిలతను ఆలింగనం చేసుకున్న ఏఎస్ఐ సస్పెండ్. మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్. డైరెక్టర్స్ కి 35 లక్షలు విరాళం. పిఠాపురం శాసనసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడానికి భారీ ర్యాలీగా బయలుదేరిన పవన్ కళ్యాణ్. పెద్ద సంఖ్యలో పాల్గొన్న జన సైనికులు. లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు. 22,400 పైన కొనసాగుతున్న నిఫ్టీ. మలేషియా 2 హెలికాప్టర్లు ఢీకొన్నాయి. మిలిటరీ పరేడ్ రిహార్సల్స్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. లూముట్ నావల్ బేస్ వద్ద ఈ ఘటన జరిగింది. మలేషియన్ నేవీ పరేడ్ కోసం అక్కడ రిహార్సల్స్ జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9:30 ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితులు అందరూ మృతి చెందినట్లు ధృవీకరించారు. లూముట్ ఆర్మీ బేస్ ఆసుపత్రికి మృతదేహాలను తరలించారు. ప్రధాని మోదీ 2 రోజుల క్రితం చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలకు ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ కౌంటర్ ఇచ్చారు. తాము చొరబాటుదారులమని, ఎక్కువ మంది పిల్లల్ని కంటామని ప్రధాని మోదీ విమర్శిస్తున్నారని, కానీ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి ఎంతమంది సోదరులు ఉన్నారో తెలుసా అని ప్రశ్నించారు. ముస్లింలకు ఎక్కువ మంది పిల్లలు ఉండటం కాదు, వాజ్పేయికి 7 మంది సోదరుల సోదరీమణులు ఉన్నారని, యోగి ఆదిత్యనాథ్ ఇంట్లో కూడా 7 మంది ఉన్నారని, అమిత్ షా ఇంట్లో కూడా 7 మంది ఉన్నారని, ప్రధాని నరేంద్ర మోదీకి 6 మంది సోదరులు ఉన్నారని అక్బరుద్దీన్ అన్నారు. ఈ దేశానికి తాజ్ మహల్, కుతుబ్ మినార్, రెడ్ ఫోర్ట్, జామా మసీదు, చార్మినార్ ఇచ్చామని, ఈ దేశాన్ని అద్భుతంగా అలంకరించామని, తామేమి చొరబాటుదారులం కాదని అన్నారు. ఈ దేశానికి తాము చెందుతామని, ఇది తమ దేశమని, ఎప్పటికీ తమదే అవుతుందని అక్బరుద్దీన్ ఓవైసీ తెలిపారు. आरएसएस के सरबरा मोहन भागवत है ना, उनको मिला के उनके कितने भाई बहन? 4। तो ये छोटा परिवार का हुआ हम पैदा करें। आसाम के चीफ मिनिस्टर जो आते हैं बड़े बड़े बातें करते हैं, ओ पूछो मत। हेमंत बिस्व शर्मा, उनके कितने भाई बहन, उनको मिला के वो भी 7। अब क्या बोलेंगे, बोलो अब बोलो आप। फिर बच्चे पैदा करने वालों को दे देंगे, घुसपैठियों को दे देंगे, मुसलमान को दे देंगे। वाह वाह वाह, क्या गुफ्तगू है। आप बताओ क्या है ये? हम घुसपैठी हैं? अरे नहीं, हम वही हैं जिन्होंने इस मुल्क को ताजमहल की खूबसूरती दी है, तो कुतुब मीनार की बुलंदी दी है।
तो लाल किले की मजबूत फसील दी है, तो किले गोलकुंडा के मजबूत फसील दी है, तो मक्का मस्जिद दी है, जामा मस्जिद दिया है, तो हम वही हैं जिन्होंने इस मुल्क को चार मीनार भी दिया है। हम वही हैं इस मुल्क को सजाए हैं, संवारे हैं। हम घुसपैठी नहीं हैं, हम इस मुल्क के बाशिंदे हैं। ये मुल्क हमारा था, हमारा है, हमारा रहेगा। ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు అమలు చేసిన సంక్షేమ పథకాలను చేపట్టిన అభివృద్ధి పనులను వివరిస్తూ 2024 సార్వత్రిక ఎన్నికలకు మేమంతా సిద్ధం అనే పేరుతో వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర 21వ రోజైన మంగళవారం విజయనగరం జిల్లాలో కొనసాగనుంది. ఇవాళ ఉదయం 9 గంటలకు ఎండాడ ఎంవీవీ సిటీ నుంచి జగన్ బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. భీమిలి నియోజకవర్గంలోని మధురవాడ ఆనందపురం మీదుగా చెన్నాస్ కన్వెన్షన్ హాల్ వద్దకు బస్సు యాత్ర చేరుకుంటుంది. అక్కడ సోషల్ మీడియా కార్యకర్తలతో జగన్ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి తరగా పువలస మీదుగా నెల్లిమర్ల నియోజకవర్గ పరిధిలోని భోగాపురం మండలం రాజపులోవా వద్ద విజయనగరం జిల్లాలోకి జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రవేశిస్తోంది. బస్సు యాత్ర డెంకాడ మండలం జొన్నాడ గ్రామం దాటిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు. సాయంత్రం 3 గంటలకు బస్సు యాత్ర తిరిగి ప్రారంభమై బొద్దవలస మీదుగా చెల్లూరు చేరుకుంటుంది. చెల్లూరు జంక్షన్ వద్ద 3 గంటల 30 నిమిషాలకు బహిరంగ సభలో జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం చింతలవలస భోగాపురం పూసపాటి రేగ మీదుగా బస్సు యాత్ర సాగుతుంది. తర్వాత శ్రీకాకుళం జిల్లాలోకి జగన్ బస్సు యాత్ర ప్రవేశిస్తుంది. పైడి భీమవరంలో అడుగుపెట్టనున్న జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు వైసీపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి రణస్థలం బుడుమూరు మీదుగా అక్కివలసకు జగన్ బస్సు యాత్ర చేరుకుంటుంది. అక్కడే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాత్రి బస చేస్తారు. మీ ఇళ్లకు వస్తా ఉన్న వాలంటీర్ సేవలు, మీ ఇంటి ముంగటికే వచ్చిన పెన్షన్, మీ ఇంటి ముంగటికే వచ్చిన రేషన్, మీ ఇంటి ముంగటికే వచ్చిన వైద్య సేవలు, మీ ఇంటి ముంగటికే వచ్చిన సర్టిఫికెట్లు, పౌర సేవలు, మీకు అందిన ఇళ్ల పట్టాలు, ఇవన్నీ కూడా మీకు నిజాలే చెబుతాయి. రాష్ట్రాన్ని హోల్సేల్ గా దోచుకున్నది పంచుకునేందుకు చంద్రబాబు రాజకీయాలు చేస్తా ఉంటే, కులాన్ని హోల్సేల్ గా బాబుకి అమ్మేయగలననే భ్రమతో ప్యాకేజ్ ఇస్తారు, రాజకీయం చేస్తా ఉన్నాడు. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన రిజర్వేషన్లు విభజన తర్వాత కొనసాగుతున్నాయి. అయితే ఇటీవల కొందరు ఏపీ బీజేపీ నేతల కామెంట్లతో మైనార్టీ వర్గాల్లో ఆందోళన మొదలైంది. ఈ క్రమంలోనే బీజేపీ నేతల వైఖరిని ప్రశ్నిస్తూ వైసీపీ ట్వీట్ చేసింది. కూటమి తరపున ఉమ్మడి ప్రచారం చేస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరిని టార్గెట్ చేస్తూ సూటిగానే ప్రశ్నిస్తుంది. 4% రిజర్వేషన్ల అంశంపై వైఖరి చెప్పాకే ఓట్లు అడగాలి అంటూ డిమాండ్ చేస్తుంది. ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల వేళ ముస్లిం రిజర్వేషన్ల అంశం తీవ్ర స్థాయిలోనే చర్చనీయాంశం అవుతోంది. తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని భారతీయ జనతా పార్టీ స్పష్టంగా ప్రకటించినప్పుడు ఏపీకి అదే వర్తిస్తుందనే వాదనను కొందరు నేతలు వినిపిస్తున్నారు. ఇటీవల దీనిపై పెద్ద దుమారమే చెలరేగడంతో పురంధేశ్వరి వివరణ ఇచ్చారు. రిజర్వేషన్ల రద్దుపై తాను ఎక్కడా మాట్లాడలేదని, కూటమిని టార్గెట్ చేసేందుకే ఈ ప్రచారం చేస్తున్నారని అన్నారు. అయితే ఈ విషయంలో బీజేపీలోనే భిన్నాభిప్రాయాలు బయటపడ్డాయి. ఐవైఆర్ కృష్ణారావు లాంటి వారు ఏపీ బీజేపీ నాయకత్వం తీరును బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఇచ్చిన రిజర్వేషన్లు తొలగిస్తామని తెలంగాణ బీజేపీ నేతలు చెప్పినట్టే ఏపీలోనూ ఉండాలంటున్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ రిజర్వేషన్ల దుమారం కాకరేపుతోంది. और पहले जब उनकी सरकार थी उन्होंने कहा था कि देश की संपत्ति पर पहला अधिकार मुसलमानों का है. इसका मतलब ये संपत्ति इकट्ठी करके किसको बांटेंगे? जिनके ज्यादा बच्चे हैं उनको बांटेंगे. घुसपैठियों को बांटेंगे. क्या आपकी मेहनत की कमाई का पैसा घुसपैठियों को दिया जाएगा? आपको मंजूर है ये कि वो माताओं बहनों का सोने का हिसाब करेंगे, उसकी जड़ती करेंगे, जानकारी लेंगे और फिर उस संपत्ति को बांट देंगे और उनको बांटेंगे जिनको मनमोहन सिंह जी की सरकार ने कहा था कि संपत्ति पर पहला अधिकार मुसलमानों का है. भाइयों बहनों, ये अर्बन नक्सल की सोच, मेरी माताओं बहनों, ये आपका
मंगलसूत्र भी बचने नहीं देंगे, यहां तक जाएंगे मैं कहने आया हूं। హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతను కౌగిలించుకున్నందుకు ఓ మహిళ ఏఎస్ఐ సస్పెండ్ అయ్యారు. సైదాబాద్లో ఎన్నికల ప్రచారానికి వచ్చిన మాధవీలతకు సైదాబాద్ పిఎస్ మహిళ ఏఎస్ఐ ఉమాదేవి కరచాలనం చేశారు. అనంతరం ఆమెను కౌగిలించుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పోలీసు ఉన్నతాధికారుల వరకు చేరుకుంది. వెంటనే మహిళ ఏఎస్ఐ ఉమాదేవిని సిపి శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేశారు. డ్యూటీలో ఉండగా పార్టీ అభ్యర్థిని కౌగిలించుకొని ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు సస్పెండ్ చేస్తూ నోటీసు జారీ చేశారు. ఉమాదేవి సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏఎస్ఐగా పనిచేస్తున్నారు. ఆమెపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఉమాదేవిని సస్పెండ్ చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ఉమాదేవి బీజేపీ అభ్యర్థి మాధవీలతతో కరచాలనం చేయడమే కాకుండా ఆమెను ఆలింగనం కూడా చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. డ్యూటీలో ఉన్న పోలీస్ ఇలా చేయడం కోడ్ విరుద్ధం అంటూ యాక్షన్ తీసుకున్నారు. ఈ వీడియో గడిచిన 2 రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్ళింది. డ్యూటీలో ఉన్న పోలీసులు ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఉన్నతాధికారులు హెచ్చరించారు. మహామహులకే ఓటమి తప్పలేదు జగన్ అంతా. ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాను, నేను జయదేవ్ అంత సాఫ్ట్ కాదు బ్రదర్, నేను ఈ పల్నాడి బిడ్డనే అని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఫిరంగిపురం మండల పర్యటనలో భాగంగా నియోజకవర్గ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ గారితో కలిసి పెమ్మసాని శనివారం ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ ప్రతి వీధికి గ్రామానికి రోడ్లు వేసిన ఘనత టీడీపీదేనన్నారు. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రస్తుత ప్రభుత్వ అభివృద్ధితో పోల్చి చూసుకుంటే అసలైన నాయకుడు ఎవరనేది ప్రజలకే అర్థమవుతుందని విమర్శించారు. నీతి ధర్మం గల నాయకుడిని గుర్తించి ఓట్లు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జగన్ కు ఓటు వేయడం అంటే పోలవరం రాకపోయినా, రాజధాని ఆగిపోయినా, ప్రజల ఆస్తులు వైసీపీ తాకట్టు పెట్టినా, విద్యార్థులకు ఉద్యోగాలు రాకపోయినా పర్వాలేదు అని అంగీకరించినట్లేనని ఆయన ప్రజలను సామాజికంగా తట్టిలేపే ప్రయత్నం చేశారు. థ్యాంక్ యూ. వేమవరం గ్రామ ప్రజలందరికీ మాకు మంచి స్వాగతం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఒక్కసారి 2014-19 దానికంటే ముందు మీరు చూడండి, ఈ సిమెంట్ రోడ్లన్నీ ఎప్పుడు వచ్చినాయి ఈ రాష్ట్రానికి, ఈ గ్రామాలకి? 2014 ముందు ఇవి లేవు. 2014-19 మధ్య ఈ గ్రామాలలో వైసీపీకి ఎక్కువ మెజారిటీ వచ్చినా కూడా ఈ గ్రామానికి రోడ్లు వేయించినటువంటి వ్యక్తి శ్రావణ్ కుమార్ గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ. ఆ రోజు ఎవరూ కులాలు కానీ వర్గాలు కానీ చూడలేదు. అదేవిధంగా వారు చెప్పినట్లు ఏ గ్రామంలో కూడా వర్గాలను కానీ దౌర్జన్యాన్ని కానీ అధికారం ఉంది కదా అని ప్రోత్సహించినటువంటి పరిస్థితి కూడా ఎప్పుడూ లేదు. అయితే ఈ 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత నుంచి అనేక గ్రామాల్లో ఒక కొత్త ఒరవడి తీసుకొచ్చి అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు కొన్ని ప్రాంతాల్లో చేసిన మాట వాస్తవం, మీ అందరికి కూడా తెలుసు అది. అయితే మేము ఎన్నిటికీ ఇది కరెక్ట్ విధానం కాదు. ఎవరైనా సరే మంచి పనులు చేసే వాళ్ళని ఎన్నుకోవాలి, నిజాయితీ పనులను ఎన్నుకోవాలి. శ్రావణ్ కుమార్ గారు అత్యంత నిజాయితీ పరులు. ఆయనకేమి బంధువుల్లో కానీ ఇంకొకళ్ళు కానీ ఈ రాష్ట్రం మీద పడి దోచుకు తినేటువంటి బంధువులు ఎవ్వరూ లేరు. మీరు ఇప్పుడు ఉన్నటువంటి సుచరిత గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఆ ప్రాంతంలో అంత సచ్చీలురాలైతే, అంత నిజాయితీ పరులైతే అక్కడే పోటీ చేస్తే గెలవాలి. మరి అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారంటే అర్థం ఏంటి? అక్కడ వారు చేసినటువంటి అవినీతి కానీ లేకపోతే అసమర్థ పాలన కానీ అక్కడ ఓట్లు వేయరు, అక్కడ సర్వేలు చేస్తే ఓడిపోతున్నారని తెలిసి ఈ ప్రాంతానికి తీసుకొచ్చి పెట్టారు. అది మీరు ఒకటి అర్థం చేసుకోండి. శ్రీకాకుళం గ్రామీణ మండలం పెద్దపాడు గ్రామానికి చెందిన వైకాపా సానుభూతి పరులైన 100 కుటుంబాలు టీడీపీలో చేరాయి. గ్రామానికి చెందిన వైకాపా నాయకులు నక్క రాము, పొట్ట కామరాజు ఆధ్వర్యంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొండు శంకర్ సమక్షంలో మంగళవారం టీడీపీ కండువాలను కప్పుకున్నారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో పెద్ద ఎత్తున చేరికలు జరగడం ఆనందంగా ఉందన్నారు. కూటమిపై నమ్మకం, చంద్రబాబుపై విశ్వాసంతో పార్టీలోకి వస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
రానున్న ఎన్నికలతో కూటమి ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనను అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శంకరన్న నాయకత్వం, శంకరన్న నాయకత్వం, శంకరన్న నాయకత్వం. అందరికీ నమస్కారం. ఈరోజు పెద్దపాడు పంచాయతీ నుండి అలాగే కాలనీ నుండి అంతా పెద్దపాడు గ్రామం నుండి కూడా పెద్ద ఎత్తున అలాగే వైసీపీ నుండి కానీ అలాగే టీడీపీ నుండి కూడా ఎప్పటి నుండో పనిచేస్తున్న వాళ్ళందరూ కలిపి వచ్చి ఈరోజు వైసీపీ నుండి కూడా పెద్ద ఎత్తున యువకులు పెద్దలు అందరూ కూడా మళ్ళీ చంద్రన్ రావాలి, మనందరి బతుకులు బాగు చేసుకోవాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలా, మన గ్రామం అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో అలాగే ఆయన ఏదైతే సూపర్ 6 పథకాలు కానీ బీసీ డిక్లరేషన్ ఇవన్నిటికి కూడా ఆకర్షితులై రేపు మనందరం చక్కదిద్దుకోవాలా, మన రాష్ట్రం చక్కదిద్దుకోవాలి, మన ఊరు బాగు చేసుకోవాలి, మనందరి భవిష్యత్తులు బాగు చేసుకోవాలనే ఉద్దేశంతో వారందరూ రావడం జరిగింది. వారికి సాదర స్వాగతం పలుకుతూ రేపు రానున్న రోజుల్లో మనం చంద్రన్నకు ముఖ్యమంత్రి చేసుకోవాలి, అలాగే నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రిగా చేసుకోవాలి. కనుక ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా గుండు శంకరన్ నన్ను అలాగే ఎంపీ అభ్యర్థిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి మీరు అందరూ కూడా కృషి చేసి మనకు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా ఎవరు ఇది అవ్వకుండా మీ వెంట విన్నంటి నేను ఉంటాను, ఎల్లప్పుడూ మీతోనే నేను ఉంటాను, మీకు అందుబాటులో ఉంటానని తెలియజేసుకుంటూ వాళ్ళ ప్రలోభాలకు వైసీపీ నాయకుల ప్రలోభాలకు గురి కాకుండా మనం అందరం ఎలక్షన్ ఎదుర్కొని అత్యధిక మెజార్టీతో మనం సైకిల్ గుర్తుపై ఓటు వేయాల్సింది అందరికీ మనవి చేసుకుంటూ నమస్కారం. వీడియో కూడా శ్రీకాకుళం గ్రామీణ మండలం పెద్దపాడు గ్రామానికి చెందిన వైకాపా సానుభూతి పరులైన 100 కుటుంబాలు టీడీపీలో చేరాయి. గ్రామానికి చెందిన వైకాపా నాయకులు నక్క రాము, పొట్ట కామరాజు ఆధ్వర్యంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గోండు శంకర్ సమక్షంలో మంగళవారం టీడీపీ కండువాలను కప్పుకున్నారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో పెద్ద ఎత్తున చేరికలు జరగడం ఆనందంగా ఉందన్నారు. కూటమిపై నమ్మకం, చంద్రబాబుపై విశ్వాసంతో పార్టీలోకి వస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రానున్న ఎన్నికలతో కూటమి ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనను అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బుర్రా రామాంజనేయులు ప్రతిపాడు ఎంఆర్ఓ ఆఫీసులో నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ కి ఏటుకూరు బైపాస్ నుంచి భారీ ర్యాలీతో జనసందోహంతో వచ్చి నామినేషన్ వేశారు. సాగునీరు, రోడ్లు, డ్రైనేజీ ఇవన్నీ కూడా చేసుకుందామని మనం చేసుకుంటూ అదేవిధంగా మన పట్టిపాడు పట్టణ వాసులకు ఒక కోరిక ఉంది. ఇక్కడ సెంట్రల్ డివైడర్ కావాలి, 4 లైన్లతో మెట్రోస్ టచ్ కావాలనే కోరిక ఉంది. అది మనం ప్రమాణ స్వీకారం చేసిన 6 నెలల్లో పని మొదలుపెట్టి పూర్తి చేసుకుంటామని మనం చేసుకుంటున్నా. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ బండారు సత్యనారాయణమూర్తి తెలుగుదేశం పార్టీ తరపున మాడుగుల ఎంఆర్ఓ ఆఫీసులో నామినేషన్ దాఖలు చేయడం కోసం ఘాట్ రోడ్ జంక్షన్ నుంచి మాడుగుల వరకు భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేయడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామనాయుడు, పివిజి కుమార్, జనసేన ఇన్ఛార్జి రాయపురెడ్డి కృష్ణ, గవిరెడ్డి సన్యాసి నాయుడు తదితరులు పాల్గొన్నారు. రోడ్ రిపేర్ చేస్తాను, ఎన్ఆర్జీసీ రోడ్లు ఓపెన్ చేస్తాను. సార్ ఎన్ఆర్జీసీ గ్రాంట్ బండారు సత్యనారాయణమూర్తి అక్కర్లే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రపోజిటివ్గా మీ మండలానికి, మీ కాన్స్టిట్యున్సీకి, మీ ఊరికి వస్తుంది. నేను ఎందుకు దానికి పెద్ద విషయం అందుకే చెప్పాను. నేనంటూ సీఎం రమేష్ అంటూ ఇద్దరం ఉండి ఒక ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో, నేషనల్ స్టాండర్డ్స్లో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లేని పరిస్థితి కావాలా, అవును కదా, అది తేవాలని అనొచ్చు. 2 ఇందా చెప్పాను, నదుల అనుసంధానం ఎలాగైతే చేయాలనుకుంటున్నాం
లింక్ రోడ్స్ నేషనల్ హైవే రోడ్స్ని 1-2 రోడ్స్ మీరు లింక్ చేయాలి. రేపు మాడ్యూల్లో బయలుదేరినారంటే విశాఖపట్నానికి 30-40 నిమిషాల్లో పోవాలి. ఇవాళ అనకాపల్లిలో బయలుదేరి ఆనందపురం ఓన్లీ 18 నిమిషాలు వెళ్తున్నాం. 18 నిమిషాల్లో 1.5 అవర్ నడిచేది పూర్వం. అలాగే మీ ఏరియా ఉన్నా సరే అది అలాంటివి. నేషనల్ హైవే నెట్వర్క్, నదుల అనుసంధానం, 2 రైతుకి లాభం. ఏదైతే ఈ నదుల అనుసంధానం, ఇండస్ట్రీస్ చెప్పాను ఇందాక, అగ్రో ఇండస్ట్రీస్, చెరుకు లాభసాటి కాలేదు. చెరుకు పిప్పిని మనం వాడుకోవచ్చు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టచ్చు. చెరుకు ద్వారా అనేకమైన కార్యక్రమాలు చేయొచ్చు. ఇలా మొలాసిస్ లేక అమ్ముకోవడం తీసుకోకపోవడం వల్ల రైతుకి గిట్టుబాటు రావట్లేదు. 10.5 రికవరీ ఉన్న గోదావరి షుగర్ ఫ్యాక్టరీ నష్టాలకు వెళ్తూ ఉంది. కారణం ఏంటి అంటే దీనివల్ల నేను చెప్పేది మరొకసారి, ఏదైనా నేషనల్ వైడ్ స్టేట్ వైడ్ ప్రాజెక్టులు చేస్తాం తప్ప మీ ఎన్ఆర్జీ గ్రాండ్లకు వచ్చి శంకుస్థాపన రాయలు కొట్టి గొప్ప మనిషిని మీ ఊళ్ళో 6 బిల్డింగ్ కట్టాలని చెప్పుకోలేదు సిద్ధంగా లేను. నేనంటూ వస్తే అంటే గొప్పగా ఉంటుంది. మరి ఇవాళ 6 లైన్ ఎలా వచ్చింది అనకాపల్లి అనంతపురం? నా కృషే కదా. పెట్రోల్ యూజ్ ఎలా వచ్చింది? నా కృషే కదా. లాయి నుంచి ఎలా వచ్చింది? నా కృషే కదా. న్యాచురల్ యూజ్ ఎలా వచ్చింది? నా కృషే కదా. స్కిల్ డెవలప్మెంట్ యూజ్ ఎలా వచ్చింది? ఇవన్నీ కూడా ఆల్ ఓవర్ ఇండియా ఇన్స్టిట్యూట్స్. ఇవాళ చూశారు. ఆ రోజు అంతకుముందు సమాజ్ ఎక్కడ ఎలా వచ్చింది? ఫార్మాసిటీ ఎలా వచ్చింది? హిందూజీ ఎలా వచ్చింది? చెప్పండి. అంటే ఆ రకమైన ఆలోచనతో వచ్చానే తప్ప నిత్యం మీ పంచాయతీ సర్పంచ్ గారు చేసే పనులకు శంకుస్థాపన, నల్ల ప్రెసిడెంట్ గారు చేసిన రిబ్బన్ కట్టింగో అవి నాకు ఇష్టం లేదు. నేనంటూ వస్తే మీ మాడుగుల్లో బండారు గారు మనకు 5 ఏళ్ళు మనం గెలిపించినందుకు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేశారని ప్రజల ముద్ర వేసుకునే కార్యక్రమాలు చేయడానికే నేను మాడుగులు వచ్చాను. మీరు అన్నట్టు ఆ ఆలోచనని చెప్పాను మీకు. ఇంకా అది రూపకల్పన చేయవలసి ఉంది. ఇంకా వ్యవసాయ ద్వారా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా కొన్ని రీసెర్చ్ సెంటర్లు పెడుతున్నాయి. అవసరం రీసెర్చ్ సెంటర్లు కూడా పెట్టి రైతులను లాభసాటి చేయడం, యువతకు ఉపాధి కల్పించడం నా ప్రథమ కర్తవ్యం. శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని తాడుబందు శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ కు తాజాగా ప్రభాస్ 35 లక్షల విరాళం ఇచ్చినట్లు TFDA అసోసియేషన్ ప్రకటించింది. అంటే తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ 2024 మే 4న హైదరాబాద్లోని LP స్టేడియం వేదికగా తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ డే జరుపుకుంటున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు జన్మదినం మే 4 సందర్భంగా ప్రతి ఏటా నిర్వహిస్తున్న డైరెక్టర్స్ డేని ఈసారి ఘనంగా నిర్వహించబోతున్నారు. ఈ వేడుకకు సంబంధించి ఇప్పటికే అగ్ర హీరోలు అందరికీ ఆహ్వానం అందింది. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు TFDA ఆహ్వానం అందించగా ఫిలిం డైరెక్టర్స్ డే ఘనంగా జరిపించండి అంటూ ప్రభాస్ 35 లక్షల విరాళం ఇచ్చినట్లు అసోసియేషన్ తెలిపింది. ఇప్పుడు ఒక మంచి వార్త, ఒక బ్రేకింగ్ న్యూస్ లాంటిది మా అసోసియేషన్కి గుడ్ న్యూస్. అది ఇప్పుడు మారుతి గారు చెప్తారు. గుడ్ ఈవినింగ్ సార్. అంటే ఇప్పుడు ప్రభాస్ గారు యాక్చువల్గా అసోసియేషన్కి 35 lakhs ఇమ్మన్నారు. అది చెప్దామని ఇప్పుడు వచ్చేటప్పుడు కాల్ చేసి చెప్పారు. చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా ఇంతమంది హీరోలు ఇలా హెల్ప్ చేస్తున్నందుకు చాలా 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 ఆనందంగా ఉంది. నిజంగా ఈ అసోసియేషన్ ఇంకా చాలా గ్రో అవబోతుందని చెప్పి చాలా నమ్మకం కుదిరింది. ఇలాగే కంటిన్యూ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల పవనాలు భారత్కు దన్నుగా నిలుస్తున్నాయి. ఉదయం 9:25 సమయంలో సెన్సెక్స్ 196 పాయింట్ల లాభంతో 73,844 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 64 పాయింట్లు పెరిగి 22,401 వద్ద కొనసాగుతుంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రికార్డు కనిష్టమైన 83.36 వద్ద ప్రారంభమైంది.
నమోదైంది. సెన్సెక్స్ 30 సూచీలో పవర్ గ్రిడ్, నెస్లే ఇండియా, JSW స్టీల్, M&M, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. భారతి ఎయిర్టెల్, టైటాన్, HCL, టెక్, సన్ ఫార్మా, రిలయన్స్, టాటా మోటార్స్, విప్రో, HDFC బ్యాంక్, NTPC, HUL, ఇన్ఫోసిస్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అమెరికా మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. నేడు ఆసియా ప్రధాన సూచీలు అదే బాటలో పయనిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెట్ బ్రెంట్ చమురు ధర $87.36 వద్ద ట్రేడ్ అవుతోంది. విదేశీ సంస్థాగత మదుపర్లు సోమవారం నికరంగా 2,915.23 కోట్ల విలువ చేసే వాటాలను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపర్లు 3,542.93 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలులోని నివాసం నుంచి ఆయన బయలుదేరారు. పవన్ నామినేషన్ సందర్భంగా జనసేన కార్యకర్తలు, నేతలు భారీ ర్యాలీ చేపట్టారు. చేబ్రోలు నుంచి పిఠాపురంలోని పాదగయ క్షేత్రం వరకు ర్యాలీ కొనసాగనుంది. అనంతరం పవన్ ప్రత్యేక కాన్వాయ్లో రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకొని నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు. నామినేషన్ ర్యాలీలో భాగంగా భారీగా అభిమానులు, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. పవన్ జాతీయ జెండా పట్టుకుని ప్రజలకు అభివాదం చేస్తుండగా ర్యాలీ ముందుకు సాగింది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రెండు మిలిటరీ హెలికాప్టర్లు ఢీకొని 10 మంది మృతి. వీడియో వైరల్. ఈ దేశాన్ని అలంకరించాం, చొరబాటుదారులం కాదు. మోదీ వ్యాఖ్యలపై స్పందించిన అక్బరుద్దీన్ ఓవైసీ. విజయనగరం జిల్లాలో సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర. చెల్లూరు వద్ద బహిరంగ సభ. ఏపీలో చిచ్చు రాజేసిన ముస్లిం రిజర్వేషన్లు. వైసీపీ, కూటమి నేతల మధ్య పేలుతున్న మాటల తూటాలు. పోలీసు కొంపముంచిన హగ్. మాధవిలతను ఆలింగనం చేసుకున్న ఏఎస్ఐ సస్పెండ్. మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్. డైరెక్టర్స్ కి 35 లక్షల విరాళం. పిఠాపురం శాసనసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడానికి భారీ ర్యాలీగా బయలుదేరిన పవన్ కళ్యాణ్. పెద్ద సంఖ్యలో పాల్గొన్న జన సైనికులు. లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు. 22,400 పైన కొనసాగుతున్న నిఫ్టీ. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.